హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మార్ట్ రిక్వెస్ట్. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈరోజు శనివారం కదా, మా పిల్లలకైతే స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంది. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా స్కూల్ కూడా వాళ్ళకి హాలిడే ఇచ్చారు. ఎప్పుడు అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయినప్పుడు స్కూల్ అయితే హాలిడే ఇస్తారు. తర్వాత ఈరోజు అయితే నేను పిండి దీపాలు అయితే పెడతాను. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అంటే సెప్టెంబర్ నుంచి అనుకుంటా స్టార్ట్ చేశాను. ఇప్పటికి 5 వారాలు అయ్యాయి. ఇంక ఈరోజు చేస్తే 6వ వారం. నేను ఇలాగ 11 వారాలు అయితే చేస్తున్నాను. అంటే మా ఆయన చెప్పారు ఒక రోజు స్టార్ట్ చేయి, అలా 11 రోజులు లైన్గా డే స్టార్ట్ చేస్తాయి అని చెప్తే, నేనేమో లేదు శనివారమే చేస్తానని చెప్పేసి ఇలా ఇప్పటి వరకు అయితే వచ్చింది. కింద సంవత్సరం స్టార్ట్ చేస్తే మళ్ళీ సంవత్సరం వచ్చింది. ఇంకా ఈరోజు అయితే నేను ఆ పూజ అయితే చేస్తాను. ఇలా వీడియో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కలుస్తాను. వేసాను మిషన్లో. మొన్న నెక్స్ట్ వారం వేసిన వైట్ డ్రెస్ అండి. 2 డేస్ అవుతుంది నేను బట్టలు ఉతకలేదు. ఈరోజు అయితే బట్టలన్నీ అయితే ఉతికేస్తున్నాను. ఇంక ఇవన్నీ పైన అయితే ఆరేయాలి. ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి అయితే ఆరేసి వచ్చిన తర్వాత మిగతా పని అయితే చేసుకోవాలి. మీరు అలా చూస్తూ ఉండండి. ఇంకా బట్టలు తీసుకొని అయితే మేడపైకి అయితే నేను వచ్చాను. ఇగో 2 బకెట్లు బట్టలు అయితే అయిపోయేవి. ఈరోజు మొత్తం అన్ని బట్టలు ఒకేసారి వేసేసాను మిషన్లో. కొన్ని బట్టలు అయితే అందుకే వైట్ డ్రెస్లు సరిగా మురికైతే వదలలేదు. ఇంకా ఒక వారమే కదా, తర్వాత సెలవులు ఇస్తారు కదా, అప్పుడు చూడొచ్చులే అనుకున్నాను. బ్లూ కూడా పెట్టలేదు వైట్ డ్రెస్కి. బట్టలు ఆరడానికి పైకి వెళ్ళాను. ఇంకా అక్కడైతే ఒక అరగంట సోది అయితే అయిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే సోది కంపల్సరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేలేను కదా, అందుకనైతే అక్కడ మాట్లాడేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇగోండి నేనైతే ఫ్రెష్ అయ్యి ఇగో పూజ అయితే స్టార్ట్. పూజ కోసం అయితే అన్నీ అయితే రెడీ చేశానండి. ఇగోండి ఇక్కడైతే ఫోటో పెట్టాను. ఈ రోజు అయితే పిండి దీపాలు అయితే పెడతానని చెప్పాను కదా, అవి కూడా ముందు రెడీ చేసేసాను. ఇంకా చామంతి పూలు అయితే ఇంటి ముందుకు వస్తే అవి తీసుకున్నాను. నిన్నైతే గులాబీ పూలు పెట్టానండి, ఈరోజు అయితే చామంతిలు. ఇంకా నైవేద్యం కోసం అయితే నేను ఇంక వేరేగా ఏమీ చేయలేదు. ఎప్పుడైతే సేమియా అయినా లేకపోతే రవ్వ కేసరి అయినా చేస్తాను. ఈసారికి గ్రేప్స్ను గోవా అయితే పెట్టేశాను. ఇంకా మస్సీ పాప హారతి ఎప్పుడు ఇచ్చిద్దాం మమ్మీ అన్నది. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు, అప్పుడు హారతి ఎలాగిస్తామమ్మా అంటే నాకు గంట కొట్టాలంటే ఇష్టం మమ్మీ అని చెప్తుంది. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే నేను స్టార్ట్ చేయాలి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇగోండి దీపాలు అయితే వెలిగించాను. వెలిగించిన తర్వాత ఇంకా నేను వెంకటేశ్వర స్వామి నామాలు అయితే 108 నామాలు అయితే నేను ఇంకా చదివాను. నాకు చూడకుండా అయితే రాదులాంటి చూసి అయితే నేను ఇంకా మంత్రాలు అయితే ఇలా చెప్పుకున్నాను. నాకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది పూజ చేసినంతసేపు. మా హాసీ పాప కూడా సైలెంట్. తర్వాత పైన దేవుడి వాళ్ళ పైన కూడా ఇగోండి ఇలాగైతే దీపం అయితే పెట్టాను. ఇంకా కిందన పువ్వులు ఎక్కువ పెట్టాను కాబట్టి పైన పువ్వులు అయితే సరిపోలేదు. ఇంకా మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగోండి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఆ పూజ అయితే అయిపోయిన తర్వాత మా హస్సీ పాప వెళ్ళి దేవుడి మూల దగ్గరికి వెళ్ళి సీరియస్గా అయితే దండం పెడుతుంది. ఏం పెడుతుందని నేనైతే దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుంటే ఇంకా ఒకేసారి ఇది అరుంధతి చంద్రముఖి లెక్క తిరిగి నా వైపు, ఏంటి మమ్మీ వీడియో ఎందుకు, నేను సీరియస్గా మొక్కుకుంటున్నాను అని చెప్తుంది ఇంకా నాతోని. ఇంకా సర్లే అని నేనైతే పక్కకు వచ్చాను. ఇంకా నాకైతే ఇంకా ఆకలి వేస్తుంది. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది ఈరోజు పూజ అయ్యేసరికి. ఇంకా నా కోసం అయితే మా హస్సీ పాపను మా ప్రంతి టిఫిన్ అయితే తీసుకొచ్చారు మార్నింగే. వాళ్ళైతే తినేశారు, నేను ఇంకా తినలేదు. ఇక పూజ అయిన తర్వాత మినప దోసను పూరి అయితే తిన్నాను. ఇంకా తర్వాత అయితే దొండకాయలు అయితే కట్ చేశాను. దొండకాయ కర్రీ అయితే చేస్తాను. ఫస్ట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ అది బాగా యాగలేదండి. అలా పచ్చి పచ్చిగా కనిపించేసరికి చిరాకు వచ్చి వాటర్ అయితే వేసాను. ఇంకా రైస్ కూడా పెట్టాను. ఈరోజు నైట్ శనివారం అయినా సరే టిఫిన్ అయితే ఏం ప్లాన్ పెట్టలేదు. ఇంకా మొత్తానికి అయితే ఈరోజు మధ్యాహ్నం మాకైతే లంచ్ కోసం అయితే ఇదే ఐటమ్స్. ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఫీవర్ వచ్చిందని తను చూడడానికి అయితే వంట చేసేసి వెళ్ళాలి. ఇంకా మా పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఎందుకంటే చెప్పాను కదా సంక్రాంతి ప్రాక్టీస్ కోసం డ్యాన్స్కి అయితే వెళ్ళారు. ఈరోజు వీడియో ఇదే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.